మంత్రి గారు తీసుకొచ్చిన జీవో నెంబర్ 20 సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీము లో పొందుపరిచిన సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ చాలా సులభతరంగా ఉంది. సులభతరంగా దాంట్లో ఎన్టీపీలపై ఉండే బాధ్యతలు, ఎన్టీపీలపై తీసుకునే చర్యల్ని తీసేయమని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. దీని మీద మేము ఎందుకంటే మేము సింగిల్ పర్సన్స్, మేము ఎన్ఫోర్స్మెంట్ చేసే అంత పరిస్థితి మాకు ఉండదు. వాళ్ళు భవన నిర్మాణాలు అతిక్రమం చేస్తారా ఏంటి అనే విషయం ఎన్ఫోర్స్మెంట్ చేసేంత మాకు సపోర్ట్ మాకు ఉండదు. కాబట్టి ఆ బాధ్యత మా మీద తీసేయమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే న్యాయపరమైన ఈ డాక్యుమెంట్స్ని లీగల్గా ఉండే బాధ్యతలు కూడా మేము తీసేయమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇది మేము మా అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని చేస్తుంటామండి. నా పేరు మూర్తి అండి, రాజమండ్రి ఎల్టీపీ అసోసియేషన్ ప్రెసిడెంట్. చేసేది ఒకటే సార్, ఎవరైతే భవన నిర్మాణదారులు వాళ్ళు చేసే డీవియేషన్ ఉంటే మా మీద ఉండే బాధ్యతని మేము తీసేయమని చెప్పేసి మేము అడుగుతున్నాము. అదొకటే మా డిమాండ్ సార్. మిగతా అంతా జీవో అంతా బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. దాని ప్రకారం ప్రభుత్వానికి మేము ఉంటాము. కాబట్టి మా మీద చర్యలు తీసుకుంటారన్నది మాత్రం ఆ డిమాండ్ ఉంటే ఆ చర్యలు తీసుకోవడం అనేది మాత్రం తీసేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రాజమహేంద్రరావు ఎల్టీపీ ప్రెసిడెంట్ సార్. నేను పేరు NMBSS మూర్తి సార్ నా పేరు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే ప్రభుత్వం వారు మనకి కొత్తగా ప్రజలందరికీ కూడా బిల్డింగ్ ప్లాన్స్ సులభతరం చేస్తూ జీవో నెంబర్ 20 ఒకటి రిలీజ్ చేశారు సార్ ఫిబ్రవరి నెలలో. ఈ జీవోలో బిల్డింగ్ ప్లాన్స్ అన్నీ కూడా సింగిల్ విండో స్కీమ్ కింద అన్ని ప్లాన్లు కూడా టౌన్ ప్లానింగ్లో జరిగే జాప్యాలు ఏమీ లేకుండా కూడా ఓన్లీ ఎల్టీపీ లాగిన్లోనే ప్లాన్స్ అన్ని అప్రూవ్ అయ్యేలాగా కొత్త జీవో రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది ఈ రకంగా ఒక రకమైన సంస్కరణ తీసుకురావడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ జీవోలో ఏ ప్లాన్ అయినా కూడా మనం ఇంతకుముందు బిల్డింగ్ నిర్మాణదారులు, భవన నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టౌన్ ప్లానింగ్ తిరుగుతూ ఉండేవారు. వారికి కొంచెం ముందు వెనక 15 నుంచి 20 రోజులు దాకా సమయం పెట్టుకుంటేది. కానీ అవసరం లేకుండా మొత్తం అంతా కూడా లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ యొక్క లాగిన్లోనే ఈ ప్లాన్స్ అప్రూవ్ అయ్యేదాకా కొత్త సంస్కరణ తీసుకొచ్చారు. ఈ సంస్కరణ ఉద్దేశం ప్లాన్ అప్రూవల్స్ చాలా సులభతరం చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతా చాలా బాగుంది సార్. కాకపోతే ఈ జీవోలో భవన నిర్మాణదారులు ఏదైనా కూడా డీవియేషన్ చేస్తే ఆ డీవియేషన్ యొక్క బాధ్యతను ఎల్టీపీ మీద ఉండేలాగా ఎల్టీపీ బాధ్యత తీసుకునే విధంగా ఈ జీవోలో పొందుపరిచారండి. దానివల్ల ఏమవుతుందంటే భవన నిర్మాణాలు అతిక్రమణ చేస్తే కనుక, ఒక డీవియేషన్ చేస్తే కనుక లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ యొక్క లైసెన్స్ రద్దు చేస్తామని జీవోలో పొందుపరిచారు. 5 years లైసెన్స్ రద్దు చేస్తామని. ఈ లైసెన్స్ రద్దు చేసే విధానంలో మా ఎల్టీపీలందరూ కూడా కొంత ఆందోళనకు పోయి ఈ ప్లాన్స్ పెట్టాలా వద్దా అనే సందిగ్ధంలో ఉండి చాలా రోజుల నుంచి ప్లాన్స్ పెట్టడానికి ఆలోచిస్తూ ఆగిపోయి ఉంటారు. ఇది ఒక రాజమండ్రిలోనే కాదండి, టోటల్గా స్టేట్ వైడ్ కూడా చాలా జిల్లాలో అన్నీ కూడా ఇదే జరుగుతుంది. అందరికీ కూడా దయచేసి మేము ప్రభుత్వం వారిని కోరుకునేది ఏంటంటే ఈ జీవో సరళతరం చేసే విధానం ఏదైతే ఉందో ఈ భవన నిర్మాణ సరళతరం విధానం అద్భుతంగా ఉంది. కానీ ఈ బాధ్యతలు మా మీద పెట్టకుండా, ఎందుకంటే మేము సింగిల్ పర్సన్ సార్. మా దగ్గర ప్లాన్ తీసుకోవడానికి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత అతను ప్లాన్ అప్రూవల్ చేసిన తర్వాత అతను ఎప్పుడు బిల్డింగ్ నిర్మించుకుంటాడంటే అతను ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అతను నిర్ణయం తీసుకుంటాడండి అతని పరిస్థితులు. కానీ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా మాదే బాధ్యత అని చెప్పేసి దీంట్లో పెట్టారు. కాకపోతే అంతకాలం మేము ఒక ప్లాన్ గీసిన బిల్డింగ్ నిర్మాణదారుడు వెనకాల మేము తిరగడం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మాకు అంత వ్యవస్థ ఉండదండి. ఈ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ పూర్తిగా కూడా టౌన్ ప్లానింగ్ వారు చూసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఈ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యత మా మీద పెట్టడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యత పెట్టినా కూడా వాళ్ళు చేసినా మేము ఈ లైసెన్స్ రద్దు అనే దాని మీద కొంత ఆందోళనకు గురై ఉన్నాం. సో దాని మీద ప్రభుత్వం వారికి నేను కోరేది ఏంటంటే మా మీద చర్యలు తీసుకోకండి. ఎవరైతే డీవియేషన్ చేశారో వాళ్ళ మీద భవన నిర్మాణదారుల మీద చర్యలు తీసుకోండి, కానీ మా ఎల్టీపీల మీద చర్యలు తీసుకోవద్దని మనకు. ఎందుకంటే మేమందరం కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద గవర్నమెంట్ మాకు మేమే ఉపాధి కల్పించుకుంటూ ప్రభుత్వానికి ఎదురు లైసెన్స్ ఫీజులు కడుతూ మేము ఉపాధి పొందుతున్నాం సార్ దీంట్లో.
వారికి ఇబ్బందిగా ఉన్న ఈ జీవోలో ఉన్న ఒక పాయింట్ని తగ్గించి మమ్మల్ని చేయవలసిందిగా కోరుతున్నాను.